ఈటీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. ఓట్లు అడిగేటప్పుడు వందల కొద్ది హామీలు, గెలిచాక ఆ హామీలను పక్కన పెట్టడం దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ జరిగేది అదే. కానీ హిస్టరీని బ్రేక్ చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామంటోంది వైసీపీ. గెలిచిన ఏడాదిలోనే 95% హామీల అమలుతో రికార్డు సెట్ చేశామని కూడా ఢంకా బజాయించి మరీ చెబుతోంది ఆ పార్టీ. మరి గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలేంటి? జస్ట్ వాచ్ ఇట్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీది ఓ ప్రభంజనం. ఏకంగా 52% ఓట్లతో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో టార్గెట్ 175 అంటోంది. మాట తప్పం మడమ తిప్పం అంటూ సీఎం జగన్ పై విశ్వసనీయతతోనే రెండోసారి అధికారంలోకి వస్తామంటోంది. ఇందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రధాన ఎన్నికల ప్రచార అంశంగా చూపుతోంది వైసీపీ. సింగిల్ పేజీ మేనిఫెస్టోతో గత ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, గెలిచిన తొలి ఏడాదే తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95% పూర్తి చేశారు. కేవలం 2 మాత్రమే పెండింగ్ లో పెట్టారు. ఆ రెండింట్లో ఒకటి ఉద్యోగుల ఓపీఎస్ కాగా, రెండోది మద్య నియంత్రణ పథకం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండింటినీ అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఉద్యోగుల ఓపీఎస్ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలు పరిశీలించిన జగన్ సర్కార్ వారిని ఒప్పించి గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ కు రూపకల్పన చేసింది. ఇక మద్యం విక్రయాలను నియంత్రించి తన హామీల్లో 99% నెరవేర్చినట్లు చెబుతోంది వైసీపీ. ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి, మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరుగుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా కథలు రండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఇలా ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకొచ్చిన తొలి ఏడాదే నవరత్నాలతో 95% హామీలను అమలు చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మాట తప్పకుండా పథకాలను కొనసాగించారు. ఉద్యోగులు అడక్కముందే 12వ పీఆర్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ విధానానికి ఆమోదం తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడం ద్వారా 99% హామీలను నెరవేర్చినట్లయింది. ఇక అధికారంలోకొచ్చిన మరుసటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులున్న హామీల అమల్లో వెనక్కి తగ్గలేదు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు రైతులకు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్ ఆచరణకు వచ్చేసరికి మరో 1,000 రూపాయలు పెంచి ఏటా 13,500 రూపాయల చొప్పున పంపిణీ చేసి తనకు తానే సాటిగా నిలిచారు. ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర పథకాలను అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తరువాత కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. 5 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ రూపంలో 2,70,000 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ లబ్ధిదారులకు దాదాపు 3.5 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్కా చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలివ్వడంతో పాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసిన రికార్డు కూడా వైసీపీ ప్రభుత్వానిదే. ఇన్ని హామీలను నెరవేర్చిన జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికలకు అంతకు మించి అన్న స్థాయిలో మేనిఫెస్టో సిద్ధం చేస్తోందని చెబుతున్నారు.
గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికలకు ఎలాంటి మేనిఫెస్టో ఇవ్వనుంది. సంక్షేమ పథకాల అమల్లో దేశానికే మార్గదర్శిగా నిలిచిన సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు ఇచ్చే వరాలు ఏంటి? ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో ఇదే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇక సీఎం జగన్ కూడా మేనిఫెస్టోపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఓవైపు బస్సు యాత్రలో బిజీగా ఉన్నా ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి జనాల్ని హక్కున చేర్చుకునే పథకాలపై ఫోకస్ పెట్టారంటున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో పార్టీలు మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా సంక్షేమ ప్రభుత్వం నడిపిన వైసీపీ ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రణాళిక ఆవిష్కరిస్తుందనేదే హాట్ డిబేట్ గా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని 99% అమలు చేసేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎలాంటి వరాలు ప్రకటిస్తుందనే ఉత్సుకత ఎక్కువగా కనిపిస్తోంది. బస్సు యాత్రలో బిజీగా ఉన్న సీఎం జగన్ మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై తుది దశ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధం సభల వేదికగానే మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తొలుత భావించినా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తరువాతే మేనిఫెస్టోపై ప్రకటన చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అని చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలపై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎం జగన్ అధికారంలోకొచ్చింది మొదలు నవరత్నాల సంక్షేమ పథకాల అమలులో తన చిత్తశుద్ధి చాటుకున్నారు. దీంతో ఈసారి నవరత్నాలకు అప్గ్రేడెడ్ వెర్షన్ గా మేనిఫెస్టో ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు. నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతుండగా ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాల సమాచారం. మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలున్నాయంటున్నారు. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇస్తున్న అడ్డగోలు హామీల మాదిరిగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉండబోదని అంటున్నారు. తన మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ కావడం ఖాయమంటున్నారు. హామీల అమలు విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు వర్స్ట్ ట్రాక్ రికార్డుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అలా కాదు. అధికారం చేపట్టాక 2019 మేనిఫెస్టోలోని 99.5% హామీలు అమలు చేశారాయన. దీంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం జనాల్లో బాగా పేరుకుపోయింది. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజల్లో అంత ఆసక్తి ఏర్పడింది.